నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన కేంద్ర ప్రభుత్వం మరొకసారి మంత్రివర్గ విస్తరణకి పావులు కదుపుతోంది, మనకు తెలిసిందే. అయితే ఈసారి విభిన్నంగా ఆలోచించబోతుంది మోదీ అండ్ షా మిత్రద్వయం. ఎందుకంటే కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంతో కొంత వ్యతిరేకత అనేది ఉంటుంది. కానీ భాజపా పక్షాలతో కొన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో 14 నుంచి 19 వరకు ఒక రకమైన ట్రెమెండస్ చేంజెస్, 19 నుంచి 24 వరకు ఒక రకమైన నిర్ణయాలు, 24 నుంచి 29 వరకు ఇంకో రకమైన, ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క రకమైన పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తుంది. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 370 అది కాశ్మీర్ ఉదంతం కానీ, అలాగే అయోధ్య రామ మందిరం 500 ఏళ్ల కళ నెరవేరింది. తర్వాత డిమానిటైజేషన్ లాంటి కొన్ని ట్రెమెండస్ నిర్ణయాల్ని చాలా అద్భుతంగా తీసుకోగలిగింది, నడిపిస్తుంది కూడా. సో ఇట్లాంటి నేపథ్యంలో సౌత్లో పాగా వెయ్యాలి, నార్త్తో పాటు సౌత్ను కూడా బలం పెంచుకోవాలనే కోణంలోనే ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. తప్పే ఉంది, వాళ్ళు పొద్దున్న లేస్తే రాజకీయాల్లో మునిగి తేలుతూ ఉంటారు కాబట్టి ఆ కోణంలోనే ఆలోచిస్తూ ఉంటారు బహుశా. అయితే ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో ఢిల్లీ కానీ, రాజస్థాన్ కానీ, లేదంటే ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో కొన్ని చోట్ల మొదటిసారి నెగ్గిన వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి పీఠం దక్కడం, మొదటిసారి ఎంపీ అయిన వాళ్ళకు కూడా కొన్నిసార్లు కేంద్ర మంత్రి పదవులు వరించడం, ఇవన్నీ బీజేపీ మార్క్ స్ట్రాటజీని మనకి ఎక్కడ చూపిస్తున్నాయి. అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణలో భాజపాకి కేంద్రంలో మంచి దన్నుగా నిలబడిన ఆంధ్రప్రదేశ్ టీడీపీ కానీ, జనసేన కానీ, కోర్స్ జనసేన 2 అయినా టీడీపీ 10 పైన ఉన్నా కూడా ఈ విధంగా దానికి పూర్తి మద్దతు తెలిపింది కాబట్టి. కానీ టీడీపీకి ఇచ్చినవి 2, ఒకటి కేంద్ర మంత్రి, రెండోది కేంద్ర సహాయ మంత్రి. బట్ ఆంధ్రప్రదేశ్కి 3 ఇచ్చారు. ఒకటి శ్రీనివాస్ వర్మ గారు మన నర్సాపూర్, ఒకటి పెమ్మసాని గారు సహాయ మంత్రి, కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి. సో ఆంధ్రప్రదేశ్కి 2 సెంట్రల్, ఒకటి సహాయ మంత్రి. సరే, ఈసారి విస్తరణలో మరొకటి టీడీపీకి, మరొకటి జనసేనకి ఇచ్చే ఆలోచనలో అయితే ఉంది. కానీ జనసేన కూడా మంచి భాగస్వామ్యం పంచుకుంది కదా ఎన్నికల్లో. తర్వాత భాజపాకి సుమారుగా 5 సీట్ల వరకు కేటాయించి వీళ్ళు 2 సీట్లలోనే పోటీ చేయడం కూడా జరిగింది. అలాగే ఎమ్మెల్యే సీట్లు కూడా 8, 9 వాళ్ళకి ఇచ్చారు. ముందు 30 సీట్లు అనుకున్నారు జనసేన టీడీపీతో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు. 175కు గాను 30 మాత్రమే జనసేన పోటీ చేసి మిగతా 145 ఏవైతే ఉన్నాయో అవి టీడీపీ అనుకున్నారు. కానీ కొన్ని 30లో 9 అటు భాజపాకి కేటాయించడం జరిగింది. 21 ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు. తర్వాత ఎంపీలు కూడా 5 భాజపాకి కేటాయించారు, 2 జనసేన పోటీ చేసింది. అయితే ఇప్పుడు కేంద్రంలో చక్రం తిప్పడానికి, కేంద్రంలో బలం నిరూపణకి భాజపాకి అవసరమైన మద్దతు టీడీపీ సింహభాగం, జనసేన కూడా ఇచ్చింది కాబట్టి వీళ్ళ ద్వారా ఉత్తరాదిని కూడా స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంలో వీళ్ళకి ఈసారి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని భాజపా ప్రభుత్వం నిర్ణయించింది, కేంద్ర ప్రభుత్వం. అయితే ఈసారి ఎవరికి రాబోతుంది? జనసేన 2 ఉన్నాయి. మరోవైపు మొన్న లింగంనేని గారికి రాజ్యసభ వచ్చింది. అయితే లింగంనేని గారికి ఇచ్చే అవకాశం ఉందా? లేదు. ఇక్కడ ఆయన టీ టైమ్ ఉదయ్ శ్రీనివాస్ గారు కానీ, మచిలీపట్నం మన వల్లభనేని గారు కానీ, వీళ్ళలో ఎవరికి ఇవ్వచ్చంటే మ్యాక్సిమం జనసేన తరపున వల్లభనేని గారికే, మచిలీపట్నం ఎంపీ గారికే కేంద్ర మంత్రి పదవి దక్కుతుంది అనేది గతంలో కూడా ఈ చర్చ బాగా తారాస్థాయికి వెళ్ళింది. ఆయనే అయితే అర్హుడు అనే దీంట్లో కూడా ఒక చర్చ మనకు వచ్చింది. సరే, జనసేన టీడీపీ దానికి వస్తే బలమైన పార్టీ, బలమైన కేడర్ ఉన్న పార్టీ, సుమారుగా 40 ఏళ్లకు పైచిలుకు బాగా మహావృక్షం వేళ్ళుతో సహా భూమిలో పాతుకుపోయిన పార్టీ కాబట్టి ఇక్కడ అందరూ నాయకులే, అందరూ సీనియర్లే, ఎవరికి ఇవ్వాలి? ఉత్తరాంధ్రకు సంబంధించి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు 3వసారి ఎంపీగా గెలవడము, పైగా ఎర్రంనాయుడు గారు తనయుడుగా మంచి నేము ఫేము ఉండడం వల్ల ఆయనకి అది ఇచ్చారు. ఇకపోతే గుంటూరు పెమ్మసాని గారికి సహాయ మంత్రి ఇచ్చారు. గోదావరి జిల్లాలో భాజపాయే శ్రీనివాస్ వర్మ గారికి ఇచ్చుకుంది కాబట్టి గోదావరి జిల్లాలు అయ్యాయి. మరి వాట్ అబౌట్ దక్షిణ కోస్తా, రాయలసీమ? అయితే ఈసారి ఒక కేంద్ర మంత్రి పదవి దక్కబోతున్న నేపథ్యంలో అది టీడీపీ అధిష్టానం దక్షిణ కోస్తాకి ఇస్తుందా? అంటే నెల్లూరులో సీనియర్ నాయకులు మనం ఉన్నాం, రెడ్డి బ్యాచ్, రెడ్డి గారు
టీం అది కూడా ఉంది. అలాగే రాయలసీమకు వచ్చేసరికి మన పార్థసారథి గారు కానీ లేదంటే అంబికా ఆయన పేరు లక్ష్మీనారాయణ ఆయన కానీ వీళ్ళకి ఎవరికైనా ఇస్తారా, ఈసారి రాయలసీమ నుంచి ఖచ్చితంగా ఒక కేంద్ర మంత్రి పదవి దక్కబోతుంది అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే కూటమిలో భాగంగా భాజపా కొన్ని జనసేన కొన్ని ఇచ్చేసిన నేపథ్యంలో టీడీపీ అధిష్టానం చాలామంది సీనియర్ నాయకులకి ఈసారి పార్టీపై దృష్టి పెట్టిన వాళ్ళందరికీ పాలిట్ బ్యూరో సభ్యులుగా పెట్టడం, యువ జనరేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పదవులు ఇచ్చే అవకాశం చూడటము, నామినేటెడ్ పోస్టులు కూడా యువతకి ఎక్కువగా కేటాయించడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్ మినిస్టర్ అంటే చిన్న విషయం ఏం కాదు కదా. అయితే ఇక్కడ పార్టీ ప్రతిదీ పరిగణలోకి తీసుకుంటుంది. వాళ్ళు పనిచేసే విధానము, పనితీరు, వాళ్ళు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరుని ఒక ర్యాంకింగ్ సిస్టమ్ పెడుతున్నారు. ఆయన ఎవరు మన ఇరిగేషన్ మంత్రి నాయుడు గారు మాత్రం ఎప్పుడు ముందే ఉంటున్నారంట. అసలు మొన్న లోకేష్ గారు కూడా అది చెప్పారు, ఆయన పనితనం చూస్తే నాకు ఆయనతో నేను పరుగులు పెట్టలేనేమో అనిపిస్తుంది అన్నట్టుగా ఆయన మెచ్చుకోలుగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పని బాగాలేని పక్షంలో కూడా ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు పిలిచి క్లాస్ పీకడం కూడా జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం వల్ల జరిగిన దారుణము, అరాచకము, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోవడం ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు చేరువుగా ఉండాలి, ప్రజలతో కలిసి పని చేయాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ఆయా నియోజకవర్గాల్లోనే బస చేయాలి అనే కోణంలో ముఖ్యమంత్రి గారు ప్రతిసారి కూడా హితబోధ చేస్తున్నారు, దానికి పర్యవేక్షణ చేస్తున్నారు, దానికి ఒక రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా ఎవరైతే పర్ఫెక్ట్గా పనిచేస్తారో, ఎవరైతే ప్రభుత్వం కోసం అహర్నిశలు శ్రమిస్తారో అటువంటి వాళ్ళకి అవకాశం కల్పించడానికే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతోంది. అయితే జనసేన నుంచి సెంట్రల్ మినిస్టర్గా ఆల్మోస్ట్ ఆల్ మచిలీపట్నం ఎంపీ కన్ఫర్మ్ అంటున్నారు. మరోవైపు లింగమనేని గారు కూడా ఈ మధ్య రాజ్యసభ సభ్యత్వం వచ్చింది కాబట్టి ఆయన అన్నది క్వశ్చన్ మార్క్ ఉంది. ఇకపోతే టీడీపీకి కూడా సేమ్ క్వశ్చన్ మార్కే రిపీట్ అవ్వబోతుంది. ఈసారి ఖచ్చితంగా దక్షిణ కోస్తా అంటే నెల్లూరు నుంచి కాకుండా రాయలసీమ నుంచి ఖచ్చితంగా ఈసారి ఒక సెంట్రల్ మినిస్టర్ అవ్వబోతున్నారనేది ఒక మంచివాడు. బట్ ఏది ఏమైనా మానవాడికి వచ్చింది అని సంతోషపడాలి. మనవాళ్ళకు వచ్చినప్పుడు తద్వారా రాష్ట్రానికి జరగబోయే లాభాలేంటి, రాష్ట్రానికి రాబోయే అవకాశాలేంటి, రాష్ట్రానికి రాబోయే ఈ కేంద్ర నిధులేమిటి అనేది మన మీద దృష్టి పెడితే బాగుంటుంది. బట్ రెబల్స్ ఎలాగో ఉంటారు, మరలా పార్టీ అధిష్టానం వాటిని బుజ్జగించి వాళ్ళకి ఇంకొక మార్గంలో అవకాశాలు కల్పిస్తుంది. ఇప్పుడు మొత్తం మీద మరొకసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే ఉన్న ఎంపీ మంత్రులకి వాళ్ళ యొక్క శాఖ మార్చొచ్చు, కానీ కొత్తగా జనసేన నుంచి ఒకరు సెంట్రల్ మినిస్టర్ అవ్వబోతున్నారు, అలాగే టీడీపీ నుంచి మరొకరు సెంట్రల్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదేమైనా రాష్ట్రానికి ఆ మరో ఇద్దరు అయితే ఈసారి 5 సెంట్రల్ మినిస్టర్లు ఆంధ్రప్రదేశ్కి దక్కుతారు, రాష్ట్రానికి మంచిది. ఎస్.